సుస్మిత కొణిదెల అలాగే రామ్ చరణ్‌కి మధ్య చిచ్చు పెట్టారు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆవిడైతే షేర్ చేసుకున్నారనమాట. అది ఏ సందర్భంలో చేశారు ఆయన? అయితే సుస్మిత గారి గురించి తన లైఫ్ గురించి ఒక తెరిచిన పుస్తకం లాగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మన చిరంజీవి గారి పెద్ద కూతురు. సో మరి అంటే ఇక్కడ రామ్ చరణ్ గారు చిరంజీవి గారికి వారసత్వంగా మంచి పేరు సంపాదించి పెట్టినప్పటికీ వాళ్ళ కూతుర్లు మాత్రం కొంచెం చెప్పిన మాట వినలేదు, చెప్పకుండా వేరే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని కొంచెం పేరు చెడగొట్టారని చెప్పేసి చాలా అంటే ఇప్పటికీ ఇంకా ఆ పేరు మాత్రం పోదు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇక్కడ చిరంజీవి గారితోనే ఉంటూ ఆయన అన్ని సినిమాలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా, అదేవిధంగా రామ్ చరణ్ గారితో కలిసి కొన్ని బిజినెస్లలో కూడా పాల్గొంటూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారు, లైఫ్ అనేది బాగా వెళ్తుంది. అయితే రీసెంట్గా ఒక టీవీ షోకి మాత్రం సుస్మిత గారు రావడం జరిగింది. సో అక్కడ సుధీర్ గారు అంటే యాక్టర్ సుధీర్ గారు సుస్మిత గారు ఒక క్వశ్చన్ అడిగారు. మన పవన్ కళ్యాణ్ గారితో ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో మరి ఆయనతోని మీకు అంటే ఆ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది అనే విధంగా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఇంకా తను చెప్పిన ఒక మాట వింటే ఖచ్చితంగా అందరికీ నవ్వుతో కూడుకున్నటువంటి ఒక అభిమానం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద వస్తూ ఉంటుంది. సో అందరికీ మనము సినిమాల్లో చూసాం, అదేవిధంగా ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు, దేశవ్యాప్తంగా కూడా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో కూడా అందరికీ తెలిసిందే. కానీ అలాంటి ఒక వ్యక్తిలో ఇలాంటి ఒక తెలియని కోణం కూడా ఉంటుందా అని చెప్పేసి సుస్మిత గారు చెప్పిన మాటని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో మరి ఆమె ఏం చెప్పారంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడంటే టీవీ షోస్ చాలా మటుకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. అప్పట్లో సినిమాలు తప్ప సీరియల్స్ తప్ప ఇంకేవి కూడా వచ్చేవి కాదు. సో అప్పుడు కళ్యాణ్ బాబాయ్కి ఏం టైం పాస్ అయ్యేది కాదు, చాలా బోరింగ్గా ఉన్నప్పుడు ఇంకా నాకు చరణ్కి ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టి మేము పోట్లాడుకుంటూ ఉంటే దాన్ని చూసి ఆయన చాలా ఎంజాయ్ చేసేవాడు, నవ్వేవాడు అనే విధంగా చెప్పారు. సో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, తను సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనప్పుడు తను ఇంట్లో ఉంటున్నప్పుడు పాకెట్ మనీ కోసం కావచ్చు, లేకపోతే సినిమాలు చూడడానికి బయట తిరగడానికి ఫ్రెండ్స్తో వెళ్ళడానికి కూడా ఇక్కడ రామ్ చరణ్ గారి దగ్గర వీళ్ళందరి దగ్గర కూడా ఒక అంటే అప్పుగా తీసుకొని ఇప్పటి వరకు కూడా ఇంకా అప్పు పే చేయలేదని చెప్పేసి కూడా సరదాగా కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. సో ఈ విషయాలన్నింటినీ కూడా సుస్మిత గారు చాలా సరదాగా స్టేజ్ మీద షేర్ చేసుకున్నారు. అరే పవన్ కళ్యాణ్ గారిని మనం ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా దేశవ్యాప్తంగా ఇంత మంచి పేరుతో చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఇంత సీరియస్గా కనిపిస్తూ ఉంటారు, మరి ఇంత ఒక సరదా కోణం కూడా ఆయనలో ఉందా, ఇంట్లో పిల్లలతో ఇంత బాగా ఉంటారా సరదాగా అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు.